బాంబు బెదిరింపు చేస్తూ మెయిల్స్, ఫోన్ కాల్స్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా హై అలర్ట్ ప్రకటించారు ఇంటెలిజెన్స్ సంబంధించిన విభాగం. కరీంనగర్ జిల్లా కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే కరీంనగర్ జిల్లాకి, ఉమ్మడి జిల్లాకి గతంలో ఉన్నటువంటి ఉగ్ర లింకులను ఒక్కసారి పరిశీలిస్తే జగిత్యాలలో అజంగోరి ఎన్కౌంటర్ అయింది. కరీంనగర్ బస్టాండ్లో బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి విషయము, తూటాలు కూడా దొరికాయి. గతంలో ఎన్ఐఏ వాళ్ళు సోదాలు చేసి పలు రికార్డులు తీసుకెళ్లారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాంతంలో సైతం వారు పర్యటించినట్టుగా ఆనవాళ్లు వచ్చాయి. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు యంత్రాంగం చాలా అప్రమత్తమయ్యారు. దీనిలో భాగంగా ఇప్పటివరకు విస్తృత తనిఖీలు చేస్తూనే ఉన్నారు. న్యాయస్థానం యొక్క కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మరొక వైపు అయితే ఒక టెన్సివ్ సిచ్యుయేషన్ కరీంనగర్ కోర్టులో ఉంది. కరీంనగర్, నాంపల్లి, రాజమండ్రి అలాగే సిబిఐ కోర్టులో సైతం బాంబు ఉన్నట్టుగా 12:05 వెళ్తుంది. 12 RDX రీసెర్చ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోజివ్ బాంబ్స్, అది చాలా పవర్ఫుల్ బాంబ్స్, అవి ఉన్నట్టుగా సమాచారం అందుకున్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఏం చేస్తే బాగుంటుంది? ఇది కోర్టు, కరీంనగర్ కోర్టు ప్రాకారం ఏదైతే ఉందో వేలాది మంది కక్షిదారులతోటి అనునిత్యము రద్దీగా కీర్చిపోయేటువంటి ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా కోర్టు ప్రధాన ప్రాంగణాన్ని కేంద్రంగా చేసుకొని కొంతమంది దుండగులు, అగంతకులు ఏదైతే ఉన్నదో ఈరోజు మెయిల్ ద్వారా ఒక సంక్షిప్త సందేశాన్ని మా ఏఓ గారికి అందించడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి ఏఓ గారు ఏదైతే ఉందో ఈ యొక్క కరీంనగర్ కోర్టు ప్రకారం 2 టౌన్ పరిధిలో ఉంటుంది. వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు మాకు వచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో తక్షణమే వారికి ఫార్వర్డ్ చేయగా వారు వెంటనే పోలీసు ఉన్నతాధికారులు జాగిలాలతోటి స్పందించి ఈ యొక్క కోర్టు ప్రాంగణాన్ని అనువనువున జాగిలాలతోటి వారు బాంబ్ స్క్వాడ్ ఏదైతే టీం, స్పెషల్ టీం ఏదైతే ఉందో వెరిఫై చేయడం జరిగింది. ఇది కొంతమంది దేశవ్యాప్తంగా కొంతమంది ఉన్మాదులు, సాంఘిక విద్రోహ శక్తులు, అరాచక శక్తులు ఏదైతే ఉందో అగంతకులు ఈ యొక్క ప్రజలను, న్యాయవాదులను, న్యాయమూర్తులను, కక్షిదారులను చర్యలకు పూనుకుంటున్నారు. వారిని ఏదైతే ఉందో సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే ఈ యొక్క సంక్షిప్త సందేశాన్ని మెసేజ్ ద్వారా, ఈమెయిల్ ద్వారా పంపినటువంటి దుండగులను ఏదైతే ఉందో వితిన్ 24 అవర్స్లో వారిని సైబర్ క్రైమ్ పోలీసులు వారిని నిందితులను గుర్తించి ఇటువంటి దుండగులను ఏదైతే ఉందో నిర్వహిస్తున్నటువంటి సంక్షిప్త సందేశాలు ఏదైతే ఉందో కోసం పరిడి వెళ్ళినటువంటి కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు భారత పక్షాన లింగపల్లి నాగరాజు అధ్యక్షులు కోరుతున్నాము. యావత్ న్యాయవాదులందరూ కూడా దీన్ని ముక్తకంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాం. పరిస్థితి గమనించవచ్చు. పంపి బెదిరింపులకు పాల్పడుతున్నారో వాళ్ళని 24 గంటల్లోగా అరెస్ట్ చేయాలి, ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.